నిలబడి రిసెప్షన్ జరగట్లేదని చెప్తే వాళ్ళని పిలిచి అవమానించామని ఎంత తిడతారో ఆలోచించండి. అసలు చెప్పడానికి మాకు నోరెలా వస్తుంది చెప్పండి? అయితే అంతేనా? చెప్పరా? మీరు చెప్పరా? చెప్పలేనండి. ఎంతసేపు మీరు మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు. నా పొజిషన్లో మీరుండి ఆలోచిస్తే మా అందరి పరిస్థితి ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. ఏంటి అర్థమయ్యేది? ప్రైవేట్ గా జరిగిన పెళ్లిని పబ్లిక్ ఫంక్షన్ గా మార్చి అందరూ ఆహ్వానితులే అని బోర్డు పెట్టి మరి జనాల్ని పోగేసి బ్రైడల్ శాంపిల్ లాగా నన్ను నిలబెట్టి కనులు వెందులుగా చూసి తరించండి అని చెప్తారా? అదేనా నేను అర్థం చేసుకోవాలి? ఈ ఒక్కసారి ఇదే ఆఖరిసారి నాతో పాటు వచ్చి స్టేజ్ మీద నిలబడితే చాలు. ఇంకెప్పుడు ఏది అడగను. ఇది నాకు మీరు చేసే హెల్ప్ అనుకుంటాను. నేను అనుకోను. ఇది నాకు మీరు వేసే శిక్షలాగా అనుకుంటాను. ఈ పెళ్లి వల్ల మా నాన్న ప్రాణాలు తీసుకోపోయారు తెలుసు కదా. ఇంకా ఏం అనర్థాలు జరగాలని కోరుకుంటున్నారు? ఎందుకు నన్ను వచ్చి షోకేస్ లో బొమ్మలాగా నిలబడమంటున్నారు? నువ్వు వెళ్ళనే, నేను చూసుకుంటాను. వెళ్ళాలరా? రోజు వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలా? ఇంకా మన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఇప్పుడు వస్తుందిరా నాకు నీ మీద కోపం. మన పరిస్థితి అర్థమయ్యేలా చెప్తావని నిన్ను పంపిస్తే ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోయావు. ఏదో బలమైన కారణం లేకపోతే ఆ అమ్మాయి అంత మొండిగా ఉండదని మాత్రం అర్థమైంది. చెప్పు, ఏం చేశావు? ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? వేరే ఏం లేదన్నయ్య, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం కాదు. అసలు ఏం జరిగిందంటే మీరు ఉండండి. నేనేదో తప్పు చేశానని మీ అన్నయ్య అనుకుంటున్నాడు. నన్ను చెప్పనివ్వండి. మహాలక్ష్మి, నువ్వు వచ్చాక నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డానమ్మా. నీ పేరు కూడా మహాలక్ష్మి కావడం వల్ల ఇది దేవుడు చేసిన పిల్ల అనుకున్నాం. దైవ సంకల్పమే అనుకున్నాం. నిజమే. తన కూతురు అంత చదువుకుని అంత ఆస్తిని వదులుకుని కానీ పెంచిన తల్లిదండ్రుల్ని కాదనుకుని ఒక సామాన్యుని పెళ్లి చేసుకుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నీ నాన్న కూడా అందుకే తట్టుకోలేకపోయారు. ఆ విషయంలో నా తమ్ముడు ఒక కారణమైనందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను. కానీ ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని ఆ గండం నుంచి క్షేమంగా బయటపడ్డారని తెలిసాక మీరిద్దరూ తిరిగి వస్తారని చక్రి చెప్పాక ఇక నీకు ఏ అభ్యంతరం ఉండదనుకున్నాను. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మీ కుటుంబాన్ని ఎంత షాక్కి గురి చేసిందో నాకు అంతే సాధన అనిపించింది. ఎందుకంటే డ్రైవర్గా వెళ్ళిన ఇంటి నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఏం జరిగిపోయిందని చెప్పారు. పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. చేసిన తొందరపాటు పని వల్ల నువ్వు లేచిపోయి వచ్చావు అనుకుంటున్నారు. నేను మాట నీతో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిగా ఎవ్వరూ చూడకూడదు. నీ బయటకు వెళ్తే నీ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడుకోకూడదు. అందరూ నీకు మర్యాద ఇవ్వాలి అంటే ఈ పెళ్లి ఒక గుర్తింపు కావాలి. మీ పెళ్లికి ఒక గౌరవం దక్కాలి. అలా జరగాలి అంటే మా చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరగాలి. అందుకే ఏర్పాట్లు చేశాం. కూడా నువ్వు మానసికంగా కోలుకోకముందే ఏర్పాటు చేయడానికి కారణం ఉంది. రాత్రి వచ్చిన అమ్మాయి తెల్లవారి ఏడుస్తూ వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు. నువ్వెందుకు వెళ్ళిపోయావో వాళ్ళకి అనవసరం. ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉంది. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరని అందరి అభిప్రాయం. మా అమ్మ చనిపోయింది. మా నాన్న మరొక పెళ్లి చేసుకుంటే ఆవిడ వెళ్ళిపోయింది. వచ్చి నువ్వు కూడా వెళ్ళిపోయేసరికి ఆ శాపం వల్లే అలా జరిగిందనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవడం కాదు. బయటికి వెళ్తే మా నాన్నని, నేను పనిచేసే చోటుకు వెళ్తే నన్ను ఇక్కడికి చిన్నవాడు కన్నాని కూడా పట్టుకుని మొహం మీదే అన్నారు. తిరిగి రావని కూడా అన్నారు. అది నిజం కాదని మేమంతా చెప్పి అలసిపోయాం. వాళ్ళందరి అభిప్రాయాల్ని అనుమానాల్ని తుడిచేయడానికి మేమిచ్చే బలమైన జవాబు ఈ రిసెప్షన్. దీనివల్ల నీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉందనిపించాలి. ఈ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది లేదు అనుకోవాలి. మా వైపు నుంచి ఇంకా నీకేమైనా వివరణ కావాలా? మీలాగే మా ఇంట్లో కూడా నాకు ఒక అన్నయ్య అన్నాడు. ఈ పెళ్లి వల్ల
వాడికి నేను శత్రువులా మారిపోయాను. మా నాన్న ప్రాణాల మీదకి తెచ్చుకోవడం వల్ల ఇంకా నా మీద కోపం పెంచుకున్నాడు. వాడు నన్ను చంపలేదంతే. మా నాన్న చూడాలని ఎంతగా అడుక్కున్నా నన్ను తరిమేశాడు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మీ తమ్ముడిని మీరు ఒక్క మాట కూడా అనలేదు. నన్ను మా కుటుంబం అంతా వెలివేశారు. నేను చచ్చిపోయానని అంటున్నారు. మీరు మాకెంత సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనుషులు నాకు విలువ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మేము పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మీరు రానివ్వకపోతే నిజంగా మేమిద్దరం నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేది. నేను ఇక్కడ ఒక్క రాత్రి మాత్రమే ఉన్నాను, కానీ మీరంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ అందరి మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. అలాంటి మీకు నేను నిజం చెప్పకుండా ఉండలేను. మీ దగ్గర ఏ విషయం దాచలేను. ఏంటండి ఇది? నువ్వు ఆగు. ఆ అమ్మాయి చెప్పనిపో. నువ్వు చెప్పమ్మా. అది ఆ విషయం తెలిస్తే మీరెంత బాధపడతారో నేను ఊహించగలను. కానీ ఇంత దాకా వచ్చాక నేనే చెప్పక తప్పడం లేదు. మీ తమ్ముడు మీతో చెప్పినట్టు మా నాన్న ఆరోగ్యం బాగాలేదని ఈ రిసెప్షన్ జరగదు అనడం లేదు. ఎందుకంటే మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు. నా పెళ్లి నాకు ఇష్టం లేని వాడితో చేయాలని చూస్తుంటే ఒక్కసారి మీరే ఆదుకున్నారు. కానీ అసలు పెళ్లి దగ్గరికి వచ్చే సమయానికి నా చేతిలో లేకుండా పోయింది. అందుకని ఇంటి నుంచి పారిపోవడానికి మీ తమ్ముడిని సాయం చేయమని అడిగాను. అలా నేను పారిపోయి వస్తుంటే మా వాళ్ళు వెంటాడటం మొదలు పెట్టారు. విధిలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ సార్ రౌడీ మమ్మల్ని చంపడానికి వస్తున్నారు సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. నా మాట లేకపోతే మీ ఇద్దరిని షూట్ చేసి జైలుకి వెళ్తాను. మేము నమ్మి వాళ్ళతో నిన్ను పంపించామే అనుకో, తీసుకెళ్లి ఆ పిల్లకి చుట్టూడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇతన్నేమో చంపేస్తారు. ఇతనితో నువ్వు ఇష్టపడే వచ్చానంటున్నావు కాబట్టి ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెళ్లి చేసుకోండి. ఇష్టం లేని ఆ పెళ్లి తప్పించుకోవడానికి పోలీసులు చూపించిన మార్గం ఈ పెళ్లి. అంతే తప్ప మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే మా పెళ్లి రిజిస్టర్ అయిపోయి సర్టిఫికేట్ కూడా వచ్చింది. దానికే నేను కంగారు పడుతున్నాను. ఇప్పుడు వచ్చి నేను రిసెప్షన్ లో నిలబడితే శాశ్వతంగా నేను మీ తమ్ముడి భార్యగా సమాజం దృష్టిలో మిగిలిపోతాను. నేను తన కోసమే వాడిని కిడ్నాప్ చేయించాననుకుని రూట్లో సర్దుకొని వచ్చి నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలతో ఉండాలని చెప్పింది. అన్నయ్య, నువ్వు మాట్లాడుకో. ఇందులో మీ తమ్ముడు తప్పేమీ లేదు. నాకు సాయం చేయబోయి తను కూడా సమస్యలో ఇరుక్కున్నాడు. సారీ అండి. ఈ నిజం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని పిలిచాక చెప్పుండకూడదు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాల్సి వచ్చింది. నేను చేసిన పని వల్ల బయట ఉన్న వాళ్ళ ముందు మళ్ళీ మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఏదైనా హాస్టల్ చూసుకుని వెళ్ళిపోతానండి. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నిజం తెలియక నువ్వు చాలా ఇబ్బంది పెట్టావని అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా శాపం తగిలింది. ఈ కాలంలో కూడా శాపాలు ఏంటని పట్టించుకోలేదు. మా అత్త మా మీద తుమ్మెత్తి పోసి ఆడదిక్కు లేకుండా పోతుంది అన్నప్పుడు కూడా అదంతా ఏం జరుగుతుందిలే అనుకున్నాం. కానీ జన్మలో మేమంతా ఏ పాపం చేసుకున్నామో శాపం మమ్మల్ని వెంటాడుతూనే ఉందని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ పుకార్లన్నీ పట్టించుకోకుండా పెళ్లి చూపులకు వెళ్తూనే ఉన్నాను. సంబంధాలన్నీ వెనక్కిపోతున్నప్పుడల్లా కానీ నా బెర్రి కానీ మా తలరాతలు ఎప్పుడో రాసుకుని పుట్టాక ఇప్పటికి మారాలనుకుంటే మారిపోతాను. చెప్పి చేసుకున్నాడంటే నేను చూసేదాకా నమ్మలేకపోయాను. కలిగాను పెళ్లి జరుగుతుందని
అమ్మాయి పేరుగా వచ్చిందని ఎంత సంతోషపడ్డా. కానీ కూడా ఒక బొమ్మ పెళ్ళి అని ఆ ఆట కూడా మోసపోయిందని ఆ పెళ్లి కూతురుతో కలిసి కాపురం చేయలేదని తెలిసాక ఎదురు నీ తప్పే లేదమ్మా. మా బ్రతుకులు ఎంత, మా భవిష్యత్ అంతా ఇలాగే. ప్లీజ్ అండి, మీరు అలా అనొద్దు. మీరు చెప్పే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసమ్మా. ఇంట్లో ఉన్న క్షణమంతా నిన్ను నా తమ్ముడిని కలిసి ఆశీర్వదించడానికి వచ్చారనుకున్నావా? శాపానికి విరుద్ధంగా ఇంట్లో శుభకార్యం ఎలా జరుగుతుందని, ఎలా ఆగిపోతుందో చూడాలని ఆసక్తితో చూడడానికి వచ్చారు. బయట సంగతి నేను చూసుకుంటాను. ఇందులో నేను ఎవరిని తప్పపడను. నువ్వు బాధపడదు. అయినా మన పెద్ద యా, మనం గొడవ పడడం చూసి ఏమన్నా కోపం వచ్చిందా? పోనీ నేను వెళ్ళి సారీ చెప్పనా? మనం అన్నదమ్ములరా, నీ గురించి ఏమనుకోలేదు. మరి ఎందుకు ఇంకా రాలేదనియా? చూపడుతుందా? ఏమైనా పెద్ద మనిషి ఫంక్షనా ఒక్కడిని కూర్చోబెట్టడానికి? ఈ నలుగురు రౌడీ తున్నపోతలు చూసి ఆ పిల్ల బెదిరిపోయి పారిపోయిందేమో. ఏం చేద్దాం? రిసెప్షన్ జరగదని చెప్పేస్తాను. నీ మర్యాద పోతుందనే. ఇంటికున్న పేరు నిలబెట్టుకోరు కదా. మర్యాద కోసం మనం ఎదురు చూడడం కదా. ఏమైందిరా? ఏం లేదు. మాధవ, ఫంక్షన్ జరుగుతుందా లేదో చెప్తే ఉండాలో వెళ్ళాలో అర్థం అవుతుంది. పిలిచి కూర్చోపెట్టి పిల్లని తీసుకురారేంటి? ఎప్పుడు చూసినా మీ మొహాలే చూపిస్తారేంటి? అందరు అడిగే ప్రశ్నలకు మాధవ ఇక మహాలక్ష్మి రాదు, ఈ ఫంక్షన్ జరగదు అని చెప్పబోతుంటేనే మహా పెద్ది అని ఒకసారిగా పిలిచేసరికి అందరు ఒకసారి షాక్ అవుతారు. అక్కడికి మహా వచ్చి సారీ పెద్ది, టైం లేట్ అయి తీసుకున్నా అని చెప్పేసరికి అక్కడ చక్రి వాళ్ళ నాన్న మీసం తిప్పుతూ కోడలి పిల్లని ఆ పైనకి తీసుకెళ్ళరా అని చెప్పేసరికి వాళ్ళిద్దరు పైన వెళ్తారండి. మొత్తానికి మాధవ కోసము మహాలక్ష్మి రిసెప్షన్కి ఒప్పుకుంది. రేపటి ఎపిసోడ్లో ఆ పసుపు తాడు బదులు బంగారు పుస్తల తాడు వేయమంటే ఇక్కడ మహాలక్ష్మి ఒప్పుకోవట్లేదు. అది మరి రేపు వేస్తున్నారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.